సో హే గైస్ అందరికీ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. లాస్ట్ వీడియో అయితే ఎవరైతే చూసారో ప్రైమరీ రషర్ గురించి, ఇవాళ వీడియో అయితే మనం ప్రైమరీ రషర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి గేమ్లో, ప్రైమరీ రషర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ప్రైమరీ రషర్ ఏం చెయ్యాలి అండ్ అవన్నీ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వెయిట్ చేయకుండా మన ప్రైమరీ వాళ్ళందరికీ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఈ వీడియోని షేర్ చేసి లైక్ అయితే చేయండి. నేను ఇంకా పార్ట్స్ అయితే తీసుకొస్తాను. ఇవైతే 7 మెయిన్ క్యారెక్టర్ స్కిల్స్ కంటే ఇంపార్టెంట్ గేమ్లో ఏముండాలి అని, అవైతే నేను మీకు ఈరోజు వీడియోలో నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మూమెంట్ మాస్టరీ అంటే మీకు అడ్వాన్స్డ్ మూమెంట్ అయితే ఉండాలి. అడ్వాన్స్ మూమెంట్ ఎలాగ ఉండాలంటే ఈ ఇయర్ ఎలాగైతే ఆడుతున్నారో ఈ స్పోర్ట్ ప్లేయర్స్ ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు అడ్వాన్స్ మూమెంట్ అయితే వస్తుంది. ఇంకా జంప్ షాట్స్, డాగ్ షాట్స్, డ్రాఫ్టింగ్, స్లైడ్ ప్లస్ వైర్ కాంబోస్ అయితే మీరు యూజ్ చేస్తే మీరైతే ఒక సూపర్ మూమెంట్ మాస్టరీ అయితే చేయొచ్చు. ఇవి చెప్పాను కాబట్టి నెక్స్ట్ అయితే గేమ్ సెన్స్ అండ్ టైం. మీకైతే ఆ గేమ్ సెన్స్ అండ్ టైమింగ్లో మీకు తెలియాలి ఎప్పుడు మీరు పుష్ చేయాలి అండ్ ఎప్పుడు మీరు ఫైట్ తీసుకోకూడదు. అండ్ ఎనిమీస్ పొజిషన్, వాళ్ళు హీల్ చేస్తున్నారా లేదా డ్రేకి పెట్టవాలి తెలుస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ స్ప్లిట్గా ఉన్నారా స్క్వాడ్గా ఉన్నారో కూడా తెలుస్తుంది. పర్ఫెక్ట్ టైం ఈజీ స్క్వాడ్ వైపు అయితే అవుద్ది. మీరైతే ఒక పర్ఫెక్ట్ టైం అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ కోఆర్డినేషన్. రషర్ ఇప్పుడు సోలోగా అయితే వెళ్ళకూడదు, మీరు కాల్ చేస్తూ ఉండాలి టార్గెట్స్ ఎక్కడ ఉన్నారో. అండ్ సింక్ పుషెస్ విత్ టీమ్మేట్స్తో పాటే మీరు పుష్ చేసుకొని వెళ్తే మీరైతే ఈజీగా అయితే చేస్తారు. ఓవర్ ఎక్స్టెండింగ్ అయితే చేయకూడదు మీరు. అండ్ క్లీన్ రష్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ గన్ స్కిల్ మాస్టరీ. అందులోని మీరు షార్ట్ గన్స్ అయితే ఫర్ క్లోజ్ రేంజ్ ఫైట్స్ అయితే ఈజీగా వాడటం నేర్చుకోవాలి. లైక్ M1887, M1014, M590 ట్రోగన్ ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ SMGs ఫర్ కంటిన్యూస్ ప్రెషర్. SMGs మీరు కంటిన్యూస్ ప్రెషర్ ఉన్నప్పుడు అయితే చేయాలి. అండ్ మీరైతే క్విక్ గన్ చేంజ్ అయితే నేర్చుకోవాలి, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ ఎబిలిటీలో మీ రషర్ ఎప్పుడైనా ఒక 1v2 ఆర్ 1v3 సిచ్యువేషన్ అయితే కామ్గా కవర్ తీసుకుంటూ ఆ ఫైట్ని అయితే ఐసోలేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్పుడే ఒక రషర్ అయితే ఈజీగా సక్సెస్ అయితే చేస్తాడు. అదే ఒక బెస్ట్ టిప్, మీరు కూడా నేర్చుకోండి, మీ రషర్ కూడా చెప్పండి ఒక ఈజీ ఫైట్ని గెలాలంటే ఈ టిప్స్ వాడమని. అండ్ నెక్స్ట్ మనం అయితే మాట్లాడుతాం ఇప్పుడు మ్యాప్ అవేర్నెస్ గురించి. మ్యాప్ అవేర్నెస్ అంటే మీకు అర్థం కావాలి హై గ్రౌండ్ వర్సెస్ లో గ్రౌండా, లేకపోతే సేఫ్ పుష్ రూట్సా, మీ రషర్ అయితే అలాగా మీ మ్యాప్లో డిసైడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఎనిమీ రొటేషన్. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మీరైతే రష్కి బ్లైండ్గా అయితే వెళ్ళిపోకూడదు. మీరు మీ టీమ్మేట్స్ కాల్ చెప్పుకుంటూ, ఎందుకంటే కవర్ తీసుకుంటూ వెళ్ళాలి. అదే మెయిన్ టిప్. మీరు ఎప్పుడు రషర్ కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటే అవ్వదు. సో మీరు కవర్ తీసుకుంటూ అయితే ఆడాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ కాన్ఫిడెన్స్ ప్లస్ డిసిప్లిన్ ఉంటే మీరు కాన్ఫిడెన్స్ అనేది ఫైట్ తీసుకోవడానికి, మీరు కొట్టగలరు అనే కాన్ఫిడెన్స్ మీరు తీసుకోవాలి. అండ్ డిసిప్లిన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లినే మిమ్మల్ని ఆపుతుంది మీరు బ్లైండ్గా రష్ చేయకూడదని. ఆ డిసిప్లిన్ అనేది మీరు ఫోకస్గా పెట్టుకోవాలి. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా ఎప్పుడు మీరు ఫైట్ తీసుకుంటున్నప్పుడు మీలోనే మీరు ఉంచుకోవాలి. అండ్ మీరు కొట్టగలరు అనే మీరు వెళ్ళి ఫైట్ తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అప్పుడు కానీ మీరు ఫైట్ తీసుకోకూడదు. అండ్ అదే మెయిన్ టిప్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు గ్లూవాల్స్ అనేవి చాలా ఫాస్ట్గా యూజ్ చేయాలి, అదే చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఆ గ్లూవాల్స్ కవర్ తీసుకుంటూ మీరైతే పుష్ చేయాలి ఎనిమీస్ మీదకి. ఇంకా మీరు ఆ గ్లూవాల్స్ యూజ్ చేసి ఎనిమీస్ షాట్స్ అయితే మీరైతే ఆపుకోవాలి. ఎనిమీ మిమ్మల్ని కొట్టకుండా మీరైతే ఆ గ్లూవాల్ని కవర్ చేసుకొని ఆపుకోవాలి. అండ్ మీరు క్రియేట్ చేయాలి 1v1 ఫైట్ క్రియేట్ చేయాలి. మీ ముందు ఇంకో రషర్ ఉన్నాడంటే ఆ రషర్తో మీరు 1v1 క్రియేట్ చేయాలి. ఇంటర్నేషనల్ లాబీలో అయితే మిల్లీ సెకండ్స్లో అయితే వాల్ వేస్తారు, ఇదే మెయిన్ టిప్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రో టిప్ వచ్చేసి క్రియేట్ ప్రెషర్ ప్లస్ ఫోర్స్ మిస్టేక్స్. అంటే మీరు ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, అప్పుడు మీరు ఆ ఫైట్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయగలరు. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.